ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా కన్నప్ప మూవీ మానియా నడుస్తుందనే చెప్పాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మీద దర్శక నిర్మాతలు చాలా ధీమాగా ఉన్నారు. ఇండస్ట్రీ హిట్ అవుతుందని అంటున్నారు. మొదటి నుండి గట్టిగా ప్లాన్ చేసినట్టే విష్ణు మంచు ఎక్కడా తగ్గకుండా ఈ మూవీని తెరకెక్కించారు. కన్నప్ప కథ తనే సొంతంగా రాయడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు విష్ణు మంచు. మొదటి నుండి గట్టి నమ్మకంతో ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా కోసం ఏకంగా మహాభారతాన్ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ను తీసుకుని మొదటి సక్సెస్ అక్కడే కొట్టేశారు విష్ణు మంచు. అదొకటే కాదు, ఈ సినిమాలోని పాత్రల కోసం దాదాపు పాన్ ఇండియా లెవెల్లో సీనియర్ నటీనటులను తీసుకుని రెండో సక్సెస్ కొట్టారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఇంకా ఇంతవరకు తెలుగులో డైరెక్ట్ సినిమాను చేయని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సైతం ఇందులో నటిస్తున్నారు. అంతేకాకుండా సీనియర్ నటుడు మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, తనికెళ్ల భరణి, మధుబాల, బ్రహ్మానందం లాంటి భారీ తారాగణం ఇందులో నటిస్తున్నారు. దాదాపు 4 సంవత్సరాల నుండి ఈ సినిమాను చాలా జాగ్రత్తలు తీసుకుని షూట్ చేశారు మూవీ మేకర్స్. ఈ మూవీ కోసం ఏమాత్రం కాలుష్యం లేని ప్రశాంత వాతావరణం, పచ్చని అడవి, స్వచ్ఛమైన నీరు, నది, జలపాతాలు కావాలి. అందుకే మూవీ టీం చాలా కష్టపడి మన దేశంతో పాటు న్యూజిలాండ్లోని రియల్ లొకేషన్స్లో దాదాపు 400 మంది యూనిట్తో అక్టోబర్ 2023 నుంచి మార్చి 2024 వరకు షూటింగ్ జరిపారు. అంతేకాకుండా హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో కూడా అద్భుతమైన సెట్స్ వేసి బ్లూ మ్యాట్లో చాలా ఇంపార్టెంట్ సీన్స్ తీశారు. ఇంకా ఈ చిత్రం యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అదిరిపోయేలా వచ్చాయని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే మల్టీ స్టార్ కాంబినేషన్స్తో వస్తున్న కన్నప్ప సినిమా మీద చాలా హైప్ క్రియేట్ అయింది. కన్నప్ప సినిమాకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ వివిధ దేశాల్లో జరుగుతుంది. మొత్తం విఎఫ్ఎక్స్ పనులు కూడా విష్ణు మంచు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సినిమా పబ్లిసిటీ, ప్రమోషన్లు కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా క్లైమాక్స్ లో గంటసేపు విష్ణు మంచు పర్ఫార్మెన్స్ తారాస్థాయిలో ఉంటుందని, ఉత్తమ నటుడిగా అందరి చేత శభాష్ అనిపించుకుంటాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. కన్నప్ప సినిమా కోసం రెగ్యులర్ సినీ అభిమానులతో పాటు ఆ మహాదేవుని భక్తులందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు.